ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను విని వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రజా దర్బార్ను ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం చేశారు. వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై స్పష్టత తీసుకొచ్చి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కాకినాడ జగన్నాథపురంలో చర్చ్ స్క్వేర్ పార్క్ ఆవరణలో 14, 15, 16, 17, 18 డివిజన్లకు సంబంధించిన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి అధిక సంఖ్యలో ఇళ్ల స్థలాలు, వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, రేషన్ కార్డులో పేరు మార్పులు, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి అర్జీలందాయి. అదేవిధంగా దోమల బెడద, వీధి కుక్కల సమస్య, డ్రైనేజీ నిర్మాణం తదితర అంశాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రజల సమక్షంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజా దర్బార్ నిర్వహించడం ద్వారా కాకినాడ నగరానికి సిటీ ఎమ్మెల్యేకు మంచి గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శ్రీ కెటి సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, ఏసీపీ శ్రీధర్, టీవీఆర్ఓ శైలజ, స్థానిక నాయకులు అరదాడి శివ, అంగాడి దుర్గారావు, మల్లాడి చిన్న, కోన ప్రకాశ్రావు, చొక్కా గిరి, బొడ్డు శివాజీ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం వచ్చింది 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏం చేశారంటే ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి ఇల్లు సరిగ్గా ఇవ్వకుండా కొంతమందికి ఇచ్చుకున్నారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేశారంటే వాళ్ళు అదే కిటికీలు కట్టిన వాళ్ళకి కొమరగిరిలో పట్టాలు ఇచ్చారంట. అటే పన్న వాళ్ళకి, ఇటే పన్న వాళ్ళకి జగన్నాపురం, ఇటే పన్న వాళ్ళకి అందరికి ఏం చేశారంటే చొల్లంగి, కొమరగిరి చొల్లంగి పటవలు ఇచ్చారు. జగన్నాపురం ప్రాంత వాళ్ళందరికీ కూడా చొల్లంగి పటవలు ఇచ్చారు. ఇక్కడ కిటికీలు కట్టిన వాళ్ళు ఉన్నారు 1,00,000 రూపాయలు, వాళ్ళకి కూడా కిటికీలు ఇవ్వకుండా ఈ పట్టాలు ఇచ్చారు. ఆ ప్రాబ్లం ఉంది. నేనేమంటానంటే కిటికీలు ఎవరైనా డబ్బులు తీసుకుంటే డబ్బులు ఇప్పించేసి అక్కడ ఇల్లు కట్టుకుంటానంటే ఇల్లు కట్టించేలాగా ప్రయత్నం చేస్తాను. దాన్ని మనసులో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. లేకపోతే ఈ సమస్య పరిష్కారం ఇలా కనపట్లేదు. ఎందుకంటే అక్కడ కిటికీలు ఏమో ఇచ్చేసారు వేరే వాళ్ళకి. ఇచ్చేసిన తర్వాత కాపురానికి వెళ్ళిపోయారు. మీరేమో 1,00,000 రూపాయలు కట్టారు. ఆ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేసి ఏదైతే మరి మీకు పట్టా ఇచ్చారో ఆ పట్టా ఉన్న ప్లేస్లో మళ్ళీ ఇల్లు కట్టడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మేము ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అది ఈ రోజున మీరు అందరూ కూడా ఏదైతే మీ కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో సమస్య మీద వచ్చారో అన్నీ కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే రాస్తారు, వాళ్ళు నోట్ చేసుకుంటారు. అవన్నీ కూడా నేనేమంటానంటే వార్డు ఇన్ఛార్జీలు ఎవరైతే కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జీలు ఉన్నారో, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారో మీరు దగ్గరుండి తీసుకురండి. ఇక్కడ మాకు వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు పంపించి సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఈరోజు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రజల దగ్గరికి వెళ్ళి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా దర్బార్ పెట్టింది మన కాకినాడ మొట్టమొదటి పెట్టేవారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. అయితే మనకి కొత్త ఏం కాదు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చినప్పుడు కొత్త ఏం కాదు. ఇది గతంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేయని చెప్పి జన్మభూమి కార్యక్రమాలు పెట్టారు. అప్పుడు గుర్తుందో లేదో, జన్మభూమి కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేసాం. ఇప్పుడు జన్మభూమి లేదు, కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజా దర్బారాన్ని పెట్టాం. కానీ మనం ఇంటి దగ్గర లేకపోతే ఆఫీస్లో పెడుతున్నాం, కమిషనర్ ఆఫీస్లో పెడుతున్నాం, కలెక్టర్ ఆఫీస్లో పెడుతున్నాం. పెట్టినప్పుడు కూడా సమస్యలు చాలా వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఈ విధంగా వస్తున్నాయని చెప్పి అట్లా కాదని చెప్పేసి మనం ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ప్రజల దగ్గరే కూర్చుని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి దర్బార్ ప్రజల దగ్గరే ప్రజా దర్బార్ పెట్టాలని పెట్టేవాళ్ళు కూడా సందర్భంగా తెలియజేసుకుంటే వాళ్ళకి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన కాన్ఫరెన్స్ నిర్వహించారు సార్. రాష్ట్రంలోనే సార్ మొట్టమొదటిగా మన కాన్ఫరెన్స్ నిర్వహించారు సార్. ఎస్ సార్, ద సేమ్ టైం అంటే చెప్పట్లేదు నాకు తెలియదు, కానీ ఈ గాట్ ఎ ఫస్ట్ ర్యాంక్ ఇన్ సీఎం ఆఫీస్. అంటే మరి ఒకరిగా చెప్పాల్సింది ప్రజా దర్బార్ నిర్వహించి ఓన్లీ కేవలం ప్రజల దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడానికి కాకుండా ప్రజల సమస్యలు విని ఏ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ దాన్ని చేయాలనేది డిపార్ట్మెంట్కి సమస్యకి సమన్వయం చేసి ఈరోజు మనం నడిపించుకుంటున్నాం. దీనికి ఫస్ట్ ర్యాంకింగ్ వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు, అందరికీ కూడా. అదేవిధంగా నిన్న మనం 3 రోజులు చేసినాము.
ఈ 3 రోజులను కూడా ఏదైనా వార్డులో అంటే డివిజన్లో ఎవరైనా దరఖాస్తు ఆ రోజు ఇచ్చుకోకపోయినా సరే ఈ రోజు చర్చలో నేను తీసుకుంటాను, నో ప్రాబ్లం. మొన్న 3 రోజులు జరిగిన సంఘటనలో సభల్లో ఎక్కడ బెనిఫిషరీస్ రానట్లయితే కొత్తగా బెనిఫిషరీ వచ్చినట్లయితే వాళ్ళు కూడా మనం తీసుకుంటాం. వాళ్ళు కూడా ఎవరైతే ఇన్ఛార్జ్లో ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో చెప్పి వారి డివిజన్స్లో ముఖ్యంగా మన సచివాలయ సిబ్బంది మీ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఆఫీస్ పరిధిలో ఎక్కడైనా బెనిఫిషరీ మిగిలిపోయి అదే పిటిషనర్స్ ఎవరు ఉండిపోయినట్టయితే వాళ్ళు రప్పించండి, మీరు తీసుకుంటాం. అది ఒకటి మీ అందరికీ మనవి చేస్తున్నాను సార్.